రెండోదిగా ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన వైద్యులకు తల్లి గారికి వారి సభ్యులందరికీ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చాలా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి దేవ పలుకుడను అయ్యాను ఎన్నికలేని నా బ్రతుకు లోకంలో ఇష్టానుసారంగా ఎవరిని లభించలేక క్షేమము కలిగి నెమ్మది కలిగి ఉన్నటువంటి నాకు తిరుగుచుండగా మరణానికి దగ్గరైపోతానికి సంగతి నాకు తెలియక ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో కొన్ని దుష్ట కార్యములు నా ద్వారా జరిగించిన ఆ గ్రామ వాసులందరూ నన్ను జరిగినప్పుడు వారికి నాకు మధ్యలో ఒక చిన్న సముద్రంలో నుంచి పోటు వచ్చేటువంటి ఆయను ఏర్పాటు చేస్తాను. దాన్ని ఏరు అంటారు. నేను పడవ ఎక్కి ఈతల భాగానికి వచ్చినప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీవు వెళ్ళిపో, నీ శక్తి కొలది పరిగెత్తు అని చెప్పారు దేవుడు. అలా పరిగెత్తినటువంటి దినాల్లో ఆ పడవ దాటిన మరుక్షణమే సముద్రములో మరలా పోటు వెనకకి లాగినప్పుడు వాడు రాలేకపోయారు. నన్ను తప్పించి బయటికి పంపించిన దేవా నీకేమిచ్చి నేను గ్రహణం చేసుకున్నాను. కనుక ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు మీకు పక్షంగా నేను అనిపించింది. ఈ సన్నిధి మాకు గురించిన దేవా మీరు ఇచ్చిన వారికి వందనాలు. బిడ్డను కూడా అలాగే పిలిచారు, మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటులో బిడ్డ ఉన్నది మీరు మాట్లాడారు అంటే ప్రభా ఎంత ధన్యతో ప్రతి మనుషులు ఆలోచన చేస్తారు. కనుక ఇప్పుడు మీరు మా అందరినీ దర్శించండి. పరిశుద్ధాత్మ ఈ స్థానానికి మీరు రండి. ఈ బలిపెట్టి మీరు ఈ బలిపెట్టి మీరు అర్పించండి. ఈ బలిపెట్టి మీద నుండి మీరు మా అందరితో మీరు మాట్లాడండి. పొట్టివాడను మట్టివాడను నా జీవం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను. ఆయనను నీ మాట అగ్ని వంటిది కాదా, అది బండలను పగలగొట్టి శుద్ధి వంటిది కాదా, రాతి గుండెలను పగలగొట్టి మాంసం గుండెలను మీరు దయచేసి ఈ సన్నిధిలో ఉంచి పక్షం ఇచ్చి అందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరు పద్ధతి ప్రకారం కూర్చోడానికి, క్రమంలో కూర్చోడానికి మీకు సహాయం ఇచ్చి, క్రమం తగ్గితే అక్రమం అవుతుంది. అక్రమం అయిన దానికి దేవుడు ఏమంటారంటే అక్రమం చేయవాలా మీరెవరో నాకు తెలియదు అంటారు. కనుక ఒక క్రమంలో నీ బిడ్డలముగా మేము చేరి ఉన్నాము. కూర్చోడానికి దయచేయము. నా నోటిని మీరు పొరవలే వాడుకొని మాట్లాడేది మీరు. నేను ఎవరి వాడను, నేను ఎక్కడ నిలిచినాను, ఆ దేవుని దోత గత రాత్రి కరోనాతో మాట్లాడింది అని పౌలు ఎంత సాక్ష్యం చెప్పాడు. అలాంటి మాటలే మీరు దయచి చూపించి దిగని కలిగించి వేస్తున్నాను రక్షణ ప్రకటిస్తారు. వారితో కూడా నేను భోజనం వారం భోజనం చేస్తాను. ఎంత ధన్యతండి, ఎంత గొప్ప కార్యమండి. ఎవరితోనండి? ఆయనతో. ఆయన ఆ బాబుతో ఒక మాట చెప్పాను ఇందాక. నేను కనుకలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, వెంకటరాయ దాని అధినేత ఆయన పేరుతో ఉంది హరిశ్చంద్ర. ఒక
సందర్భంలో ఆయనతో కూడా భోజనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పక్కనే కూర్చున్నాయి. ఆయన పక్కనే ఆయన భోజనం చేసినట్టు నేను చూసినప్పుడు చాలా సిగ్గుపడ్డాను. నా భోజనానికి ఆయన భోజనానికి చాలా డిఫరెన్స్. అంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి ఆ వ్యక్తి ఎంత కావాలో అంతే వడ్డించుకున్నాడు, ఎంత తినాలో అంతే తిన్నాడు, ఎంత ఆ ప్లేట్లో అనగా ఆ ఇస్త్రాకులో మరి ఇప్పుడు భోజనం చేసేయచ్చు. ఒక సామాన్యుడు ఈ లోకంలో తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించబడినటువంటి వ్యక్తి, లోకానుసారంగా బ్రతికిన వాడు, క్రీస్తు ప్రభు అంటే ఏమిటో తెలియనటువంటి ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణలో నడిచాడు ఆలోచన చేయండి. నేను అతన్ని కూర్చొని ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాను. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చానండి అని చెప్పారు. సరే, అలాంటి వ్యక్తితో భోజనం చేయటువంటి గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆ బాబుతో నేను ఈ మాట చెప్పాను. ఇందాకే ఒక అరగంటలో ఉదయం. మరి ఇప్పుడు నీ హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నిల్చుని దేవుడు నీ తలుపు తట్టి నీతో కూడా నేనును నాతో కూడా నీవును కలిసి భోజనం అడిగితే సిద్ధపరచాడు. సిద్ధముగా ఉన్నదా భోజనము? దేవుని భోజనం అంటే ఏమిటి? పాలు తాగుట, ఇంకేయో తినుట, చెప్పండి. దేవుని భోజనము చెప్పండి. జీవజలములను జీవాహారం అనేది వాటిని మనకి ఇచ్చాడు దేవుడు. జీవజలాలు. అయ్యా, నేను చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది ఈ రోజుల్లో. నేను రాలేను, కానీ ఈ నాకు ఇచ్చింది నేను పట్టుకెళ్ళిపోతాను. తల్లి మంచి తల్లి. పట్టుకెళ్ళదా? పట్టుకెళ్ళి ఎంతమందిని పంపించింది అమ్మా? ఊరు అంతా ఎంతమందిని కొడుకు వచ్చున్నాం? ఒక అన్యురాలు లోకానుసారంగా బ్రతికే తల్లి తన జీవితాన్ని పణంగా పెట్టింది ప్రభు ఎదుట. ఎంత గొప్ప ఆలోచన చూడండి. నీ భర్తను తీసుకురాను లేడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు మరి నీ వాడు కాదు. ఏమంటారు? పాస్టర్ గారు ముళ్ళు ఉంచుతారా? చెప్పులు ముళ్ళు ఉంచుతారా? జీవితం అది. ఆ బ్రతుకు ఆవిడ నేర్చుకుంది. ఆ బ్రతుకు నుంచి యేసు ప్రభు ద్వారా పాఠాలు నేర్చుకుంది. ఆయన జీవజలాన్ని త్రాగింది. ఆయన జీవహారాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇదిగో నేను చేసినవాడిని, నాతో చెప్పినవాడిని. అసలు ఆ మనిషి వృత్తి ఏంటి, ఆ మనిషి విధానం ఏంటి, ఆ మనిషి పద్ధతి ఏంటి, ఆ మనిషి మాట ఏంటి, ఆ మనిషిని ఎవరైనా నమ్ముతారా? అది మరి అంతమంది నమ్మేసరికి మీరు మార్పు చెంది చండి బిడ్డల వంటి వారైతే చదవండి. మీరు మార్పు చెంది చండి బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యము ఉందా? పరలోక రాజ్యం ఉందా? వెళ్తాం. ఉంది, అందరికీ తెలుసుకుందని. నమ్ము ప్రతి వారికి పరలోక రాజ్యం
వందల సంగతి తెలుసుకొని వెళ్తామా? అది పాయింట్. వెళ్ళాలి. నేను వెళ్తాను లేదు నాకు తెలియదు, కానీ దేవుడికి పర్వతరాజ్యం చూపించారు. పర్వతరాజ్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు. చూపించి అక్కడి నుంచి ఆయన స్వామి పలుకుతుంది, నేనే దేవుడు, నేను తప్ప ఒక దేవుడు లేడు, రాబోయే దినాల్లో నేను గర్భ ఫలాన్ని ఇస్తాను అన్నాడు. ఆ పాపే మా దీవెన. ఇచ్చాడు ఆ అమ్మాయిని పేరు పెట్టి. 2011వ సంవత్సరంలో 6 ఏళ్ళు తీయించుకోవడానికి నేను తమకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకటే ఉంది మా ఇంట్లో. ఇంటికి వాళ్ళెంలో అక్కడ పడుకొని అక్కడ బిల్డింగ్ స్లాబేసిందో తెలుసు. దేవుడు దాంతో మాట్లాడారు. తోడుగా 4 సార్లు కరోనా వచ్చింది. ఆవిడ విజయవాడ మణిపాల హాస్పిటల్ ఉంది. నేను నాగజాగంలో ఉన్నాను. 4 సార్లు, ఒకసారి కాదు పట్టుకున్నాను. ఆ రోజు నేను ఏ పట్టుదల పట్టానో, యాకవ పట్టుదల, ఈ రోజు అదే పట్టుదల పట్టు ప్రార్థన చేసింది. నువ్వు సేవకు వచ్చేయమని అడిగితే ఎప్పుడో దేవుడు మాట్లాడాడు. చాలా కాలం అయిపోయింది కదా, ఇప్పుడు అక్కడ మాట్లాడుతూ వస్తాను. నువ్వు మాట్లాడని పట్టుదల కలిగి అసలే నేను వీక్, ఎంత వీక్ అంటే ఇప్పుడు ఇంకా నుంచున్నాను. ఆ దినాన నుంచునే పరిస్థితి కూడా లేదు. పడిపోయిన పరిస్థితి, నా స్థితి అంతా ఫస్ట్ నుంచి నా స్థితి అంతా కూడా మా అబ్బాయి రమేష్ కంప్లీట్లీ తెలుసు. నన్ను మోసాడు, నాకు పరిచయం చేశాడు. నా జీవితమే తెలుసు. ఆయనకి నాకు స్నేహం ఇంచుమించు 20 సంవత్సరాలు. నేనే అప్పుడప్పుడు ఆ మనిషిని తండ్రి నాకు తిడుతూ ఉంటాను. ఎందుకు తిడుతూ ఉంటానంటే కొడుకు పాడైపోవటం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. పాడలు కొడుకు విరోధంగా లేచినప్పుడు కూడా చాలా సందర్భాలను తిట్టాను. తండ్రి గారు కూడా తిట్టాడు. ఆయన అన్న తండ్రి గారు కూడా తిట్టాడు, నేను తిట్టాను. చాలా సందర్భాల్లో ఆ కుటుంబాన్ని బాగు చేశాను. నువ్వు వెళ్ళు, మారేడమడి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. 3 సంవత్సరాలు పోరాడి మారేడమడి పంపించిన వాడు నేనే. అంతకుముందు పందిరెడ్డి కూడా సేవ పరిస్థితి. ఒక సామాన్యమైనటువంటి తండ్రి, ఒక సామాన్యమైనటువంటి కుమారుడికి ఎంత తాపత్రయత, ఎంత ఆలోచన ఉంటే, ఇంత తాపత్రయము, ఇంత ఆలోచన ఉంటే, తల్లి గర్భములో పిండముగా నిన్ను రూపించక మునిపే ఎరిగినటువంటి దేవుడు నిన్ను పెంచి, ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిననాడు నా విశ్వాసం కోయబడలేదు. స్పీడ్గా తీయాలి. ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు. యందు జాలిపడేవాడు ఒక్కడును లేకపోవును. నీవు పుట్టినాడే బయట బట్ట నేలన
పారవేయబడి చూడు అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకు అని నీతో చెప్పిన వాడినే. అర్థం ఎవరు చెప్పారంటే ఆయనే. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీకు నాకు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన నీ వద్దకు వచ్చి జీవం ఇచ్చి నువ్వు బ్రతుకు అని చెబితే బ్రతుకుతున్నావు. ఒక లోకం సామాన్యంగా ఉన్నటువంటి పిల్లలమైనటువంటి మన పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచితే ఆత్మానుసారమైనటువంటి దేవుడు ఆత్మ విషయాల్లో ఆ పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచి, ఎంత జాగ్రత్తగా చూసి, ఎంత జాగ్రత్తగా అతనికి పాపాన్ని అంటకోకుండా, లోకాన్ని అంటకోకుండా, శాపకరమైన జీవితం రాకుండా ఆ లోకానికి తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం. ఈ మట్టి నేల పడడానికి కాదు, ఈ మట్టి రోడ్ల మీద పడడానికి కాదు, ఈ తార్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద నిన్ను నడిపించడానికి కాదు, బంగారు వీధిలో దిగుతాను. వజ్ర వైడూర్యం మణి మాణిక్యం మకర రాసులతో కూడబడినటువంటి గృహాలను నివాసం చేయడానికి. బంగారు వీధులతో బహు సుందరమైనదట, రతనాల కాంతులతో దగదగనట. పరిశుద్ధ నగరంలో ఆనందం పొంగునట, అందాపురిలో ఆకలి ఉన్నదట. దేవుని మహిమాయే వెలుగురు చెమ్మునట, సర్వాధికారి దీపమై ఉండునట. చూడాలని లేదా ఈ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతుల గీతము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, ఎవరి మగనైనది ఆ దేవుని రాజ్యము. అందుకు దేవుడు అర్థాన్ని పిలిచాడు. పిల్లల దేవుడు మనం ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీవు రక్తంలో పురుషులు నీ ఎందుకు వచ్చి నువ్వు బ్రతుకు అని చెప్పినటువంటి వాడు ఆయన ఇచ్చిన ఫైనల్ డేట్ వరకు నిన్ను చక్కగా చూడగలడు, నీవు జీవింప చేయగలడు. నీ బ్రతుకుని అర్థంలో చూసుకున్నప్పుడు ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్ళేటువంటి శక్తివంతుడు ఆయనే. ఈ ప్రపంచంలో ఎవరైనా నీకు సహాయం చేస్తారనుకుంటే పొరపాటు. నీకు సహాయం చేయవాడు ఒక్కడే. ఎవరైనా ప్రభువైనా క్రీస్తు. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితిని. బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితిని. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, పంచినావే. నిన్ను పాడని యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తించును, జీవము కంటే ఉత్తమము నీ కృప. జీవము కంటే ఉత్తమమైనది నీకు. ఆ కృపతో బ్రతకడానికి ఇస్తుంది, ఆ
పిల్లలకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో ఆ వాగ్దానం ఏమైనా తెలుస్తాడు. దైవ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 లేదా 20 చదివినా పర్వాలేదు. నేను జీవమును మరణము ఆశీర్వాదమును శాపము నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను భూమి ఆకాశాల మీద సాక్షులుగా పిలుచుచున్నాను. జీవాన్ని మరణాన్ని మా ముందు పెట్టాడు. నువ్వు జీవించు అని చెప్పాడు. గడ్డి నీ దగ్గర ఉంది, భోజనం నీ దగ్గర ఉంది, శాస్త్రమైన పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి, అశాస్త్రమైన పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి, చావునిచ్చే పదార్థాలు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఏది తీసుకోవడం తీసుకో, నాకేం సంబంధం లేదు. ఒకటి మాత్రం, ఆకాశాన్ని పిలిచాను, భూమిని పిలిచాను, సాక్షిగా నియమించాను. ఆకాశానికి నోరుందా? భూమికి నోరుందా? ఆకాశానికి నోరుందా లేదా? ఉందా? భూమికి నోరుందా లేదా? ఎంత వెనకకి వెళ్ళిపోతారండి. ముందుకు జరగవలసిన మీరు భూమికి నోరుంది, హేబెలు రక్తం మొరబెట్టింది. నోరుందా లేదా? నేనేం తప్పు చేశాను? నాన్న నన్ను చంపేశాను. అడిగిందా అడగలేదండి? ఆకాశానికి నోరుందా? హబక్కూకు ఒక చక్కని పదం చెప్తారు. వాళ్ళని రాళ్ళు మొరబెట్టుకున్నవి, దోలాలు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి అన్నాడు. గోడలని రాళ్ళు రాయండి భూమి అన కాదండి, భూమి నుంచి తీయబడితే కాదా? అవి మొరబెడుతున్నాయి. మరి భూమి నుంచి తీయబడినటువంటి మనుషులు మొరబెడుతున్నారు. మట్ట్యా మనం కాదా? సార్ పెద్దవాళ్ళు చెప్పండి, మనం మట్ట్యా కాదా? మరి మట్టి అనేటువంటి మనం మొరబెడుతున్నామా? ఏం మొరబెడుతున్నాం? ఎంత నీతిగా ప్రవర్తిస్తే ప్రభువా నాన్న చంపేశాడు, నేనే తప్పు చేశాను. ప్రాణము, మానవుని యొక్క ప్రాణము ఏంటిదండి అమ్మా? రక్తం. మానవ జీవితం చాలా గొప్పది, చాలా చిన్నది. నరుని ఆయుడు 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరాలు దాని వైభవం. దుఃఖము లేనని ఎవరు చెప్పండి నాకు? నాకు దుఃఖము లేదండి. అస్సలు నా పిల్లల గురించి నాకు ఆయాసమే లేదండి. నా భర్తను గురించి లేదండి, నా భార్యను గురించి లేదండి. చెప్పండి, ఎవరైనా ఒక్క మనిషిని నిలిపించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. నేను పిల్లలను కానీ పెంచి పెద్దవారిగా చేశాను. పేరు చెప్పండి, చదవండి పేరు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి శివయుగము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలు తెలివి లేదు, జనులు యోచింపరు. పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, నిజంగానండి
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారి యెహోవాను విసర్జించున్నారు. ఎన్నండి మనకి పేర్లు పాపిచ్చి జన్మ కాదా? అరే పాటిస్తున్నాడు బుద్ధిగా అనలేదురా, ఎప్పుడు మీ నోటిని అనలేదా? ఏం సార్ అనలేదా మీ జీవితంలో? తర్వాత దోషభరితమైన ప్రజలారా, దోషాలేమి లేవా? దోష నివారణ కొరకు రాగి తావీదులు కట్టించుకోలేదు. ఎప్పుడన్నా రాగి దగ్గర చెక్కించి ఇంట్లో పెట్టుకోలేదు. దాని మీద రాశాడు కదా దోష నివారణ పాత్ర నేను కట్టించుకున్నాను. ఎందుకంటే నా బతుకులు 43 సంవత్సరాలు నేను అదే. ఆ తర్వాత దేవుడికి వచ్చిన ఇప్పుడు 67 సంవత్సరాలు. అర్థమవుతుందండి. ఇలాంటి చక్కని పేర్లండి, అంత మంచి పేర్లు, అంత మంచి పేర్లు కదండి. మనం మరి దేవునికి మనం ఇష్టమా అయిష్టమా? ఒకే ఒక ప్రశ్న. ఇష్టమా అయిష్టమా? ఆయన మనం ఇష్టపడి, రెండోది కష్టపడి, మూడోది ఆయన సంపూర్ణమైన మనస్సు మన మీద నిలిపి తన పిల్లలుగా చేసుకున్నాడు. అంత సంపూర్ణమైన మనసు ఇచ్చినటువంటి దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఏమిచ్చి రుణం తీర్చను? ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను? నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా హల్లెలూయా స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఏమదో నీ దగ్గర ఇవ్వడానికి? ఈ దేహం అయిందే, రక్తమాంసాలు అయినవే, శరీరం అయిందే, ఊపిరి అయిందే, నోటి మాట అయింది, దానిగల చెవులు, చూడగలిగిన కన్ను, గ్రహించగలిగిన హృదయం, సమస్తం ఆయనే. నువ్వు ఈ రేకుల చెట్టు కింద ఉన్నావు, కొంతమంది మంచి మంచి బిల్డింగ్లో ఉన్నారు, కొంతమంది ఏసీల్లో ఉన్నారు. ఇవన్నీ ఎవరేండి? నువ్వు కష్టపడ్డావా? దేవుడు ఇచ్చాడంటే ఇచ్చాడు. నేను 20 సంవత్సరాలు నాకు అనగా 2003వ సంవత్సరం ఏప్రిల్ 30 తారీఖు రక్త హస్తాలతో ఏమీ లేకుండా 2 సంచుల సామాను నేను నవల చెప్పాల. నా పాప, నేను నా భార్య అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి 1.5 ఎలాంటి నేను ఎలాంటి ఎండలో అలాగే నుంచి ఈ రోజున ఒక 6 సామానం వచ్చి మాత్రం అక్కడ. కానీ నాది కాదు, అసలు నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, ఆ స్థలము నాది కాదు. ఎవరికైనా విన్నారా? ఎవరి దగ్గర స్థలం అరువు రిజిస్ట్రేషన్ చేశారు. స్థలము అరువుకు రిజిస్ట్రేషన్ చేసేసారు. షరీఫ్ అనేటువంటి వ్యక్తి నల్ల చెప్తారు. నా అల్లుడికి నేను చెప్తే ఈ మాట ఆయన మేడ నమ్మలేదు, నాకు తెలియదు. కానీ ఒక రోజు ఏంటి కూర్చుని మాట్లాడడంతో అంజనేయులు వస్తుంటారు. మా మామయ్య గారికి 20,000 అరువుకి రిజిస్ట్రేషన్ చేశారంటే
అడిగా అది చేశాను. చేస్తానండి. అరువుకి రిజిస్ట్రేషన్ ఏమైనా స్థలం చేస్తారా? స్థలం అరువుకి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారా? 2007లో కొన్న స్థలం 2007 మార్చి 30వ తారీఖున దానికి రిజిస్ట్రేషన్ అయింది. 2003 ఏప్రిల్ 30వ తారీఖున వచ్చిన మధ్యకాలం అంతా. అప్పటి వరకు ఆ సరిగ్గా నాకు తెలియదు. 4 సంవత్సరాలు లోపది, గత 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు చేస్తారా ఎవరైనా? ఆలోచించండి. దేవుని కార్యాలు దేవుడు తన పేరు పెట్టి స్వరం ఇచ్చి పిలిచాడు కాబట్టి కార్యాలు చేశాడు. ఇప్పటికీ దేవుడు ఉన్నాడు అక్కడ. అంతే. అలాగే 5 వయసులో 10 మందిని కలుగుతాను. డబ్బుని ఏది చేయండి. నేను డబ్బు లేకుండా స్టార్ట్ అవుతాను. కింద మందిరం కూడా 20,000 రూపాయలు అప్పులో ఉండి స్టార్ట్ చేశాను. అంతే జరిగిపోతుంది. కనుక ప్రణాళిక చేయాలా? దేవుడు గొప్పవాడు. ఆయన కార్యాలు అడుగుతారు. ఆయన ఆశ్చర్య కార్యం చేయవాడు. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది.